ఎవరైనా ప్రతిరోజు పొద్దున్నే కళ్ళు తెరవడంతోనే దేవుడిని చూడాలి అనుకుంటారు. మరి దేవుడి పటాన్ని కూడా పెట్టుకుంటారు. కానీ అలా లేచి దేవుడిని చూసే ఆ సమయంలో కాళ్ళు దేవుడికి ఉంటాయి కదా! అది కరెక్టే అంటారా? మరి ఎలా పెట్టుకోవాలంటారు దేవుని పటంని? బెడ్రూమ్‌లో దేవుడి పటం పెట్టుకోవటానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఏ మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, ఏ బెడ్రూమ్ అయినా కావచ్చు. వాస్తులో నియమం ఏమిటంటే, రాత్రి నిద్రపోయేటప్పుడు తల దక్షిణం వైపు ఉండాలి. దానికి ఉన్న సైంటిఫిక్ రీజనింగ్స్ అవన్నీ కూడా ఇతర ఎపిసోడ్స్‌లో మనం చెప్పుకున్నాము. అయితే పొద్దున నిద్ర లేవగానే వీళ్ళకేమిటంటే ఉత్తర దిక్కు కనపడుతుంది. దక్షిణం తలచేసి పడుకున్న వాళ్ళకి నిద్ర లేచినప్పుడు ఉత్తరం దిక్కు కనపడుతుంది. ఎదురుగా ఆ దిక్కే ఉంటుంది కాబట్టి. ఉత్తరం ఏమిటి? కుబేర స్థానం ధనానికి సంబంధించి. అలాగే బృహస్పతి స్థానం జ్ఞానానికి సంబంధించి. ఉత్తరం వైపు జ్ఞానము, ధనము ఇవి రెండు సంబంధించిన దిక్కు కాబట్టి ఉత్తరానికి చూస్తే శుభం కలుగుతుంది అని. అయితే చాలామంది నిద్ర లేవగానే మొదటి చూపు దేవుణ్ణి చూడాలి, అది శుభప్రదమని నమ్ముతారు. అందుకని వీళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ఎదురుగా దేవుడి పటం కనపడాలి అంటే ఉత్తర భాగంలోనే ఉత్తరం గోడకి ఒక దేవుని పటాన్ని ఫిక్స్ చేసుకుంటారు. కానీ పడుకొని చూస్తే ఏమవుతుందంటే పాదాల వైపు కనపడుతుంది. మనకు పాదాల వైపు దేవుడి పటం ఉండటము మంచిది కాదు, దేవుణ్ణి మనము అగౌరవపరిచినట్టు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ పటం పెట్టుకున్నా, ఎక్కడ పటం పెట్టుకోకపోయినా దేవుడు అంతటా ఉన్నాడన్న నమ్మకం అందరికీ ఉంది. అంటే అందరికీ తెలిసిన విషయమే కానీ సందర్భానుసారంగా ఉంటుందని ఒక చిన్న రెఫరెన్స్ తీసుకుంటాను. మన రామకృష్ణ పరమహంస, వివేకానందుడి యొక్క గురువు రామకృష్ణ పరమహంస. ఆయన గొప్ప కాళిక ఉపాసకుడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సన్యాసి జీవితాన్ని గడిపినవాడు. ఆయన కాళీ ఆలయంలో ఏదో ఆయన ఫిలసాఫికల్ థాట్స్లో ఉండేవాడు, ఎప్పుడు వైరాగ్యంలో ఉండేవాడు. అయితే ఒకసారి అట్లాగే అమ్మవారి వైపు పాదాలు పెట్టుకొని పడుకున్నాడు. ఆయన ఏదో ధ్యానంలో ఉన్నాడు. అయితే ఆయన ధ్యానంలో నుంచి లేచిన తర్వాత ఆయన శిష్యులలో ఒకరు అడిగారంట, గురుగారు మీరు పాదాలు అమ్మవారి వైపు పెట్టారు, విగ్రహం వైపు, అది తప్పు కదా అని అంటాడు. అంటే ఆయన నవ్వుకొని అంటాడు, సరే దేవుడు ఎక్కడ లేడో చెప్పు, అటు పక్కన పాదాలు పెట్టి పడుకుంటా అంటాడు. ఇక్కడ అంతటా ఉంటాడు దేవుడు. అంటే ఆ థాట్ ఆఫ్ డెప్త్ ఈజ్ డిఫరెంట్, ఆ స్పిరిచువల్ డెప్త్ ఈజ్ డిఫరెంట్. మనకు అంత స్పిరిచువల్ డెప్త్ ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించవలసిన అవసరమే లేదు. కానీ సంసారులకి ఒక లిమిటేషన్స్ ఉంటుంది, ఒక లిమిటెడ్ థాట్స్ ఉంటాయి, లిమిటెడ్ స్పిరిచువాలిటీ ఉంటుంది. ఎందుకంటే అతను సంసారి, సన్యాసి కాడు. కాబట్టి పాదాల వైపు పటం పెట్టుకోవటం చాలా అపచారంగా భావిస్తాడు. అయితే మీరు తప్పకుండా మీరు పడుకున్నప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఎదుగా దేవుడి పటం కనపడాలని ఏం లేదు. అది ఏ రకమైన అంటే ఏ బెడ్రూమ్ అయినా సరే, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, ఏ బెడ్రూమ్ అయినా కావచ్చు, అందులో మీరు ఈశాన్య మూల ఉంటుంది. ఆ ఈశాన్య మూలన ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ దేవుడి పటం పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు నిద్ర లేవగానే మీకు ఎదురుగా కాకుండా ఈశాన్యం వైపు మొదటి చూపు ప్రసరిస్తారు. మొదటి చూపు ఉత్తర ఈశాన్యము లేదా తూర్పు ఈశాన్యం, ఇవి రెండు కూడా ఈశాన్యంలో భాగాలు. కాబట్టి మొదటి చూపు ఈశాన్యానికి చూస్తారు కాబట్టి అది కూడా శుభప్రదమే. మీకు పాదాలకు ఎదురుగా ఉండదు పటం, కొంచెం అటు పక్కకి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగని మీరు పాదాల వైపే పెట్టుకునే అంత ఇది ఉంటే, అట్లాగే పరిస్థితి ఉంటే పెట్టుకోవటంలో తప్పేం లేదు. కానీ అట్లా ఉండదు. ఎంత చిన్న బెడ్రూమ్ అయినా కూడా దానికి ఒక ఈశాన్య భాగం ఉంటుంది, అటు పక్కన పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయితే దానికి తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఎంటర్ అయ్యే తలుపు ఉంటుంది. ఆ లోపలి వైపు తలుపులో, బెడ్రూమ్లో లోపలి వైపు తలుపు పైన ఈ పటాన్ని ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. పొద్దున్న లేవగానే అటు చూసి దండం పెట్టుకుంటాం, సరిపోతుంది.